సో ఈరోజు స్నేహితులారా, ఆ, మన యొక్క సమగ్ర జీవన శైలి, మన మీ యొక్క సిలబస్ చూసుకోండి. సిలబస్ ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాత పక్కనే ఉంటుంది సంపూర్ణ జీవన శైలి అని, సమగ్ర జీవన శైలి. దాంట్లో భాగంగా అసలు ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కొంత చెప్తాను నేను. అంటే ఈ హోలిస్టిక్ అనే పదం ఎట్లా వచ్చిందంటే, ఇది గ్రీక్ వర్డ్. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే హోలోస్ అనే ఒక పదం. దీంట్లో రెండు పదాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. హోలిజం అంటే దీనికి మొదట ప్రధానంగా ఏ ఏ పదం నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్లో హోలిజం అనేది HOLISM. ఇది హోలిస్టిక్ లైఫ్ స్టైల్ కదా ఒక పదం. దాంట్లో హోలోస్ అంటే అది గ్రీక్ వర్డ్. హోలోస్ అంటే కంప్లీట్ అని అర్థం, అంటే పూర్తిగా. తర్వాత ఈ యొక్క హోలోస్ అనేది అంటే కంప్లీట్ గానే, అంటే అర్థం ఏంటి? హోలోస్ అంటే కంప్లీట్ అంటే అర్థం ఏంటి? పూర్తిగా అంటే ఆరోగ్యం అనేది పూర్తిగా అని అర్థం, సంపూర్ణ ఆరోగ్యం అని అర్థం. హోలిస్టిక్ హెల్త్ అంటాం దాన్ని. అంటే ఏంటి? అంటే ఒకటి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, తర్వాత సామాజిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యం, నాలుగు ఉంటాయి. ఈ నాలుగుటిని సాధించడమే హోలిస్టిక్ అంటే సమగ్ర జీవనశైలి లేదా సంపూర్ణ ఆరోగ్యము అంటాం. ఆ దృష్టిలో పెట్టుకోవాలి మనం. సరే. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఏం సాధిస్తాము? ఖచ్చితంగా ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని కంపల్సరీ సాధిస్తాము. అయితే ఏమవుతుందంటే మనం తినే ఆహారం, దాని గురించి సరిగా తెలుసుకోక ఎక్కువగా ఏం జరుగుతుందంటే, చూడండి, ధ్యానం నుంచి వచ్చేటువంటి ఆత్మశక్తి, విశ్వశక్తి ఉందో దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఎక్కువగా మన మాస్టర్స్ కూడా ఎంతో ధ్యానం చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన వ్యాధులు కూడా అనుభవిస్తూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ధ్యానం చేస్తారు. వచ్చిన ధ్యాన శక్తితో వాళ్ళు ఆహారం ఏదంటే తింటారు. ఎలాంటి అంటే ఒక సాత్విక ఆహారం అనేది తెలియదు వాళ్ళకి. సాత్విక ఆహారం అంటే అంటే మాంసం తినరు, అంటే ఈ నాన్ వెజిటేరియన్ ఉండదు, శాకాహారమే తింటారు. కానీ శాకాహారంలో కూడా ఏమున్నాయి? ఎక్కువ స్పైసెస్, చెప్పాలంటే యాసిడిక్ ఫుడ్స్, సరైన నీరు, ఏ నీరు తాగాలి, ఎలా తాగాలి, ఎలా తాగకూడదు, నీరు గురించి తెలియదు. ఆ విధంగా తర్వాత వెజిటబుల్స్ కావచ్చు, ఈ ఫ్రూట్స్ గురించి కావచ్చు, ఇంకా రకరకాల జీవన సూత్రాలు, ఎన్నో థెరపీస్ ఉన్నాయి. ఎన్ని థెరపీస్ ఉన్నాయి? మనకి ఏదైనా అనారోగ్యం వస్తే ఎన్ని థెరపీస్ ఉన్నాయి. అయినా కానీ అనారోగ్యం వస్తే మనం ఏది కూడా ఇంగ్లీష్ మందులు తీసుకోవద్దని చెప్పేసి మన 18 ఆదర్శ సూత్రాల్లో ఉంది, గురువుగారు చెప్పినట్టుగా. అయితే ఏమవుతుందంటే వచ్చినటువంటి యా రోగాన్నైనా కానీ ధ్యానం యొక్క శక్తి వాడుకుంటున్నాం. ధ్యానం శక్తి వాడుతూ పోతే ఇప్పుడు మనం ధ్యానం చేసాం, శక్తి వచ్చింది, రోగాలు నయం చేసుకున్నాం, రోగాలు తగ్గిపోయినాయి, బాగానే ఉంది. మళ్ళీ కానీ ఆహారం అనేది, ఆహారం మార్పు లేదు. ఆహారం ఏ విధంగా పాత పాత పద్ధతిలో ఆహారం తింటూ ఉన్నాం, ఆరోగ్య పద్ధతులు పాత పద్ధతులే. అప్పుడేమవుతుంది? మళ్ళీ కొన్ని రోజులు ఇంకో రోగం వస్తుంది, మళ్ళీ ధ్యానం చేస్తాం, దాన్ని తగ్గించుకుంటాం. సో ఇలా జరుగుతూ ఉంటే మీ ఆత్మశక్తి ఎప్పుడు కూడా రోగాలకు తగ్గించుకోవడానికి మాత్రమే. అంటే ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పినందుకు రోగాలు తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు మీ యొక్క ఆత్మ పురోభివృద్ధి ఏముంటుంది, మీరు ఆధ్యాత్మిక ఏ విధంగా ఎదుగుతారు, అది ఆలోచించండి. సో అందుకోసమే ఈ కార్యక్రమం రచించింది దానికోసం. ఏంటంటే నువ్వు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న రోగాలను ఆత్మశక్తి వరకు పోవద్దు. ఒక ఉదాహరణ చెప్తాను నేను, ఒక సింపుల్ ఉదాహరణ. మీకు చాలా ఉంటాయి, ఎన్నో చెప్పుకుంటూ పోతాం ఇంకా నెక్స్ట్ రాబోయే తరగతుల్లో. ఇప్పుడు ఎవరికైనా మలబద్ధకం వచ్చింది అంటే, మలబద్ధకం అంటే ఏంటి? వాళ్ళకు మల విసర్జన సరిగా అవడం లేదు. దానికి ఏంటి? అవ్వట్లేదంటే అలోపతి దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకోవాలి. అంటే అది వేసుకుంటే దాని నుంచి, అది విషయం కాబట్టి దాని నుంచి ఇంకా వేరే వేరే అడ్డ పరిణామాలు, ఎక్కువగా చెడు పరిణామాలు ఉంటాయి. దానివల్ల ఇంకో డాక్టర్ మన గురుగారు చెప్పింటారు, అలోపతి మందు తినవద్దు అని కదా. దాన్ని కూడా పోము. ఇప్పుడు ఏం చేస్తాం? ధ్యానం చేస్తూ కూర్చుంటాం. అంటే ఓ 2 గంటలు చేసాం, 3 గంటలు, ఆ శక్తి ప్రవాహం అయినప్పుడు మన లోపల ఆ సమస్యను సాల్వ్ చేస్తుంది, కరెక్టే. అంటే ఆ శక్తిని ఉపయోగించుకొని నీ మలబద్ధకాన్ని నివారణ చేసుకున్నావు కదా. కానీ నేనేం చెప్తాను అంటే, అలాంటి చిన్న చిన్న విషయాలకు ఆత్మశక్తి వరకు ఎందుకు పోతున్నావు? అంటే ఈ యొక్క ఆత్మశక్తిని ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు? చాలా టెక్నిక్స్ ఉన్నాయి కదా. యోగా చేయొచ్చు కదా. యోగాలో ఎన్నో యోగాసనాస్ ఉన్నాయి, దాని ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఒక ఆకుపచ్చ టెక్నిక్ చెప్తాను నేను. చెప్పాలంటే మూల వ్యాధి, ఫైల్స్ అని చెప్తాం, మలబద్ధత అని చెప్తాం కదా. వాటికి ఈ ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఈ పాయింట్ను ఇలా, అంటే ఒక టాయిలెట్లో కూర్చొని కానీ ఈ పాయింట్ను ఒక 20 సార్లు ఇట్లా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. ఎంత నేర సంబంధం ఉందంటే మన యొక్క విసర్జన సిస్టమ్కి, విసర్జన వ్యవస్థకి ఈ పాయింట్ వచ్చాడు ఇక్కడ. ఈ పాయింట్కు నేరుగా సంబంధం ఉంది. ఇది ఒక 20 సార్లు ప్రెస్ చేయగానే మీకు మీ యొక్క మలం నీట్గా బయటకు వెళ్ళిపోతుంది. మరి దీనికి ఆత్మశక్తి కావాలా? దీనికి మనం ధ్యాన శక్తిని ఉపయోగించుకోవాలా? అవసరం లేదు. మీకు మెమరీ పవర్ తక్కువ ఉంది, ఏం చేయాలి? చూడండి, మెమరీ పవర్ తక్కువ అంటే ఈడో పాయింట్.
ఇది ప్రెస్ చేస్తే ఒక 20 సార్లు. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ ఈ పాయింట్ ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ఈ ప్రెస్ చేయడం. ఇట్లా ఈ 2 పాయింట్. ఇలాంటి ఎన్ని అంటే ఎన్నో ఉన్నాయి. మనం తెలుసుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఇప్పటికీ కొన్ని దగ్గర దగ్గర ఒక 500 పద్ధతులు, 500 టెక్నిక్ తెలుసుకున్నాం కన్నడలో. ఇప్పటికే కవర్ చేశాం ఆల్రెడీ. అదే విధానాన్ని మన తెలుగు వాళ్ళకు కూడా అందించాలని అదొక అదే ఆ శ్రద్ధతో, ఆసక్తితో మళ్ళీ మనము తెలుగును నైట్ టైం పెట్టుకున్నాం. దీంట్లో నేరుగా నేనే అందిస్తాను ఆ జ్ఞానాన్ని. సో అది మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఇంకా అద్భుతంగా మన జీవనం అంటే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిద్దాం స్నేహితులారా. సో ఇప్పుడు అర్థమైంది కదా, హోలిస్టిక్ అంటే కంప్లీట్గా ఉండాలి. అంటే ఒక ఆధ్యాత్మికంగా పెరుగుతూ పోవడం, ఈ పక్క భౌతిక ఆరోగ్యం లేకపోవడం. ఓకే, భౌతిక ఆరోగ్యం బాగుంటుంది, అసలు ఆత్మ గురించే తెలియదు, ఆత్మశక్తి అంటే తెలియదు, అది మంచిది కాదు. తర్వాత సామాజికంగా ఇంకొకరితో సంబంధాలు సరిగా లేదు, ఇంట్లో సంబంధాలు సరిగా లేదు, బయట వాళ్ళతో సంబంధాలు సరిగా లేదు, అంటే సామాజిక ఆరోగ్యం చెడిపోయింది అర్థం. మానసికంగా ఏవో ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఆలోచనలకు పరిమితమే లేదు, అది కూడా మానసిక ఆరోగ్యం కుంటుపడింది అని అర్థం. మరి ఇలా ఉండకూడదు. అంటే మంచి భౌతిక ఆరోగ్యం ఉండాలి, మంచి ఆహారం, మంచి ఆరోగ్యము ఆహారం గురించి బాగా తెలుసుకోవాలి, దేహం గురించి బాగా స్టడీ చేయాలి, దేహం గురించి ప్రతి మూల మూల తెలుసుకోవాలి. దేహం, ఈ యొక్క శరీరం కలుధర్మ సాధనం, శరీరం కలుధర్మ సాధనం అంటాం. అర్థం ఏంటి అంటే ఏ సాధన చేయాలన్నా ఈ శరీరం కావాలి, ఈ శరీరమే బేస్. ఇది సరిగా లేకపోతే మనం చేసే సాధన ఏం చేయలేం, అవునా కదా. కాబట్టి ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలంటే శరీరంలో మూల మూల తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏముంది తెలుసుకోవాలి. ఈ చేతుల్లో ఏమున్నాయి, 2 చేతుల్లో, కాళ్ళలో ఏమున్నాయి, చెవుల్లో ఏమున్నాయి, ఆ? మన మొత్తం దేహంలో ఎక్కడెక్కడ ఏ అవయవాలు ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి, మన గురించి మనకు తెలియదు. చూడండి ఎంత విచిత్రం అంటే, మనము చంద్రయానం చేస్తాం, చంద్రుడి మీదకి పోతాం, మార్స్ మీదకి పోతాం, అన్నిటి మీదకి పోయేది బాగా జరుగుతుంది. శాస్త్రజ్ఞులు ఎన్నెన్నో చేస్తున్నారు, మనం కూడా అంతే, ఎన్నెన్నో చదువులు చదువుతున్నాం, గొప్ప గొప్ప చదువులు. అయితే మన మనం మనం దేంట్లో ఉంటున్నామో, ఎక్కడ నివసిస్తున్నాము, ఈ దేహం అనేది దేవాలయం, లోపల ఉండేదే దేవుడు. ఈ దేహం అనే దేవాలయంలో ఆ లోపల ఉండేటువంటి ఆత్మనే దేవుడు అనేది మనకు అందరికి తెలిసిన విషయం. మరి ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఈ లోపల మన దేహం లోపల ఉంది కదా, ఈ దేహం గురించి తెలుసుకోకపోవడం ఎంత విచిత్రం చెప్పండి. ఆ అందుకోసమే దేహంలో ప్రతి అంటే ప్రతి అంశ, ప్రతి అణు తెలుసుకోవాలి, అర్థం చేసుకోండి. దీని గురించి పూర్తి స్టడీ చేయాలి. ఒక చిన్న ఏదో ఒక మొబైల్ తెచ్చుకుంటారు, మొబైల్ను తిప్పి తిప్పి కిందికి పైకి అంతా చూసి లోపల ఓపెన్ చేసి అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఎన్ని తెలుసుకుంటారు చెప్పండి మొబైల్ గురించి. అంత కూలంకుషంగా మొబైల్ గురించి తెలుసుకున్నప్పుడు నీ దేహం నుంచి తెలుసుకున్నావు ఎప్పుడన్నా? ఎక్కడ హార్ట్ ఉంది, ఎక్కడ స్ప్లీన్ ఉంది, ఎక్కడ లివర్ ఉంది, ఎక్కడ లంగ్స్ ఉన్నాయి, ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ ఉంది, ఇవంతా ఎవరు తెలుసుకోవాలి? డాక్టర్స్ అంటారు. డాక్టర్ సంబంధం లేదు, డాక్టర్కు నీ దేహానికి సంబంధమే లేదు అసలు. డాక్టరు ఆయన దేహం గురించి ఆయన తెలుసుకుంటే చాలు. మన దేహం గురించి మనం తెలుసుకోవడం మన యొక్క ప్రాథమిక కర్తవ్యం, అది అది మర్చిపోయాం. ఇది సరికాని పద్ధతి. కాబట్టి సరైన పద్ధతిలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా కానీ. ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. అందుకోసమే మనం రచించినటువంటి సంపూర్ణ ఆరోగ్యం 21 రోజులు అనేది ప్రతి మంత్ ఈ విధంగా మనం కొనసాగిస్తూ పోతాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమే అది. ప్రతి ఒక్క విషయం అంటే మన దేహంలో జరుగుతున్న ప్రతి, రక్తం ఎలా ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది, హృదయం ఏం చేస్తుంది, లంగ్స్ ఏం చేస్తుంది, కిడ్నీ ఏం చేస్తుంది, విసర్జన వ్యవస్థ ఎక్కడుంది, మూత్రాశయం ఎక్కడుంది, ఆ? సో ఎన్ని ఎన్ని తెలుసుకోవాలి చెప్పండి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. మరి దాని నుంచి కొద్ది పైకి వస్తే, ఈ అన్నమయ కోశం నుంచి కొద్ది పక్క వస్తే ప్రాణమయ కోశం ఉంది, ఎథరిక్ బాడీ ఉంది, దాంట్లో ఏముంటాయి, ఎన్ని నాడులు ఉంటాయి, శక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, ఎన్ని ప్రధాన నాడులు ఎన్ని, ఆ? ప్రధాన శక్తి కేంద్రాలు ఎన్ని, ప్రధాన శక్తి కేంద్రాలు అంటే ప్రధాన చక్రాలన్నీ, ఉపచక్రాలన్నీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి? డాక్టర్కి సంబంధించింది, అది మనకు సంబంధించిన విషయం మనమే తెలుసుకోవాలి. సో అది మన యొక్క గురి, ఈ యొక్క కార్యక్రమం యొక్క గురి అని మీకు చెప్తూ, సో స్నేహితుల, ఆయుర్వేద ప్రకారం ఏంటంటే, సో హెల్త్ అనేది, అంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, మన దేహంలో రోగం లేకపోతే మనం ఆరోగ్యవంతులు అని చెప్తుంది కదా. ఇది ఆయుర్వేదం చెప్పేటువంటి, అంటే ఆరోగ్యానికి నిర్వచనం. ఏమని? మన దేహంలో ఏ రోగం లేకపోతే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఈజ్ కాల్డ్ హెల్త్ అని చెప్తుంది. ఓకే. అయితే ఈ ఈ ఈ ఈ కాలంలో, అంటే ఈ మధ్య కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకొక డెఫినేషన్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్టికులర్గా చెప్పేదంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్, ల్యాక్ ఆఫ్ డిసీజ్ ఈజ్ కాల్డ్ హెల్త్ అని చెప్తారు. హెల్త్ ఈజ్ డిఫైన్డ్ అస్ ల్యాక్ ఆఫ్ డిసీజ్, ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అని చెప్తారు. అది కరెక్ట్ కాదు.
దానికోసము ఈ డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే రీసెంట్గా ఇంకొద్ది దాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు చెప్పినటువంటిది ఏం చెప్పానంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇల్ ల్యాక్ ఆఫ్ మెంటల్ ఇల్ ల్యాక్ ఆఫ్ సోషల్ ఇల్ ల్యాక్ ఆఫ్ ది స్పిరిచువల్ ఇల్. సో ఇవన్నీ లేకపోతే అప్పుడు అతను ఆరోగ్యవంతుడు అది కూడా చెప్పారు. కానీ ఇంకొక అద్భుతమైనటువంటి డెఫినేషన్ అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ కలిసి ఇంకొక డెఫినేషన్ తీసుకొచ్చారు. దేనికి? హోలిస్టిక్ హెల్త్కి, హోలిస్టిక్ వెల్నెస్కి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐ అంటే ఇల్నెస్, వి అంటే వెల్నెస్. మనం ఎప్పుడు కూడా నేను 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 అనేటువంటిది ఎప్పుడు అనుకుంటాం చూడండి. ఆ ఐ నుంచి వచ్చేది ఇల్నెస్. వి వి అంటే మనము మనందరం అనుకుంటే అప్పుడు వచ్చేది వెల్నెస్. ఇది ఒకటి చిన్న పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా వీళ్ళు ఏం చెప్పారంటే చూడండి, enthusiastic to work, enthusiastic to be compassionate is defined as the perfect holistic health. అంటే సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏం తెలుసా? నేను పొద్దున్నే లేచాను, లేచిన తర్వాత నేను ఇప్పుడు ఒక అంటే వర్క్ చేయడానికి నాకు ఉత్సాహం ఉందా నాలో? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉత్సాహం ఉంది అంటే మీకు మీ లోపల జ్వరం ఉందా, ఆ, జలుబు ఉందా, లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా వ్యాధి ఉందా, సంబంధం లేదు. మీకు ఈ రోజు పొద్దున్న లేచిన తర్వాత మీకు ఉత్సాహం ఉందా? దేనికి? ఏదైనా పని చేయడానికి ఉత్సాహం ఉందా అంటే మీరు ఆరోగ్యవంతులు అని అర్థం. అంటే మోడర్న్ మెడికల్ సిస్టమ్ ప్రకారంగా అనారోగ్యం అంటే ఏ వ్యాధి లేకపోతే అనారోగ్యం అంటే అది సాధ్యం కాదు మిత్రులారా. ఎందుకంటే మీరు ఈ రోజు కూడా ఒక ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తిని తీసుకుపోయి ఒక డయాగ్నోసిస్ సెంటర్ తీసుకెళ్ళండి. అక్కడ టీబీఎస్ అని ఉంటుంది, టోటల్ బాడీ స్కానర్. దాని కింద కూర్చోపెట్టండి. 500 పారామీటర్లు చూస్తుంది. చూసి దాంట్లో ఏవో కొన్ని పారామీటర్లు బాగాలేదని చెప్పి మీకు ఇచ్చేసి ఆ అంటే ఆ డయాగ్నోసిస్ సెంటర్కి పోయి బయటకు వచ్చేటప్పుడు మీరు పేషెంట్ అవుతారు. అంతవరకు మీరు పేషెంట్ కాదు. లోపల పోయి బయటకు వచ్చేసరికి యువర్ ఎ పేషెంట్. చూడండి ఎంత విచిత్రమైంది. అంతవరకు మీకు ఏం లేదు, ఆరోగ్యం ఉంది, హాయిగా తింటున్నాం, హాయిగా తిరుగుతున్నాం, జాబ్ పోతున్నాం, బయటకు వస్తున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, ఏం అనారోగ్యమే లేదు. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. ఎవరు తెచ్చిచ్చారు మీకు? డయాగ్నిక్ సెంటర్ ఇచ్చింది. మీకు అనారోగ్యం రాలే యాక్చువల్గా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే మనిషి లోపల వ్యాధి లేకపోతే అతను ఆరోగ్యవంతుడు కాదు అనడం అనేది తప్పు. ఆ తప్పు నిర్వచనం. ఒక సంపూర్ణ నిర్వచనం ఏంటయ్యా అంటే మనం పొద్దున్న లేస్తే మనం క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఐఎమ్ ఎంతూసియాస్టిక్ టు వర్క్ టుడే. ఎస్ అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఎస్ మీరు ఉత్సాహంగా ఉన్నారు వర్క్ చేయడానికంటే మీరు ఆరోగ్యవంతుడు. రెండోది, దీంట్లో ఇంకొక భాగం ఉంది, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే మీరు ఇంకొకరి మీద, ఇంకొక జీవి మీద, ఇంకొక మనిషి మీద, దాని ఎవరి మీదైనా కానీ మీరు దయా హృదయం మీకు అంటే దాన్ని సహాయం చేయాలి. కంపాషనేట్ అంటే దాని అదే ఇంకొకరి మీద దయ అనేది చూపించేటువంటి ఆ సామర్థ్యం లేదా ఆ గుణం మీకు కలిగింది అంటే మీరు ఆరోగ్యవంతులు. చూడండి, ఎంతూసియాస్ట్ టు బి కంపాషనేట్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది? ఆ విధంగా. సో ఇది మనకు నిజమైనటువంటి హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే, హోలిస్టిక్ హెల్త్ అంటే ఇది డెఫినేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎంతూసియాస్టిక్ టు వర్క్, ఎంతూసియాస్టిక్ టు బి కంపాషనేట్, దట్ ఈస్ కాల్డ్ హోలిస్టిక్ హెల్త్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని ద్వారా ఏం సాధించవచ్చు అంటే అన్నీ సాధించవచ్చు. అంటే ఈ హోలిస్టిక్ హెల్త్లో భాగంగా ఏమేమి ఉంటాయంటే చూసుకోండి. ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఆకుప్రెజర్, ముద్రా థెరపీ, హోమియోథెరపీ. సో ఎన్నో రకాలటువంటి ఆల్టర్నేట్ థెరపీస్ ఉన్నాయి స్నేహితులారా. వీటన్నీ కూడా మనము ఈ యొక్క హోలిస్టిక్ లైఫ్లో తెలుసుకుంటూ వెళ్తాము. దీని ద్వారా ఏమొస్తుంది? మనకు మంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మంచి ఫిజికల్ యాక్టివిటీ, ఎన్నో యోగాసనాలు తెలుసుకుంటాము. తర్వాత ఈ యొక్క ప్రాణాయామాలు తెలుసుకుంటాము. మన లోపల ಯಾವುದೇ అంటే ఒత్తిడి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగా చేసుకోవచ్చు మనము. తర్వాత మన లోపల ఏదైనా భావనాత్మకమైన సమస్యలు ఉంటే అవి తీర్చుకోవచ్చు. ఎన్నో సోషల్ కనెక్షన్, ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ యొక్క బెనిఫిట్ చెప్తున్నాను మీకు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో మంచి కనెక్షన్స్ వస్తాయి మనకు. తర్వాత ఎన్విరాన్మెంట్ మీద ఎంత అవేర్నెస్ వస్తుందంటే మన పరిసరం మీద, మన పరిసరం అంటే మన వాతావరణం మీద, మన పరిసరాల మీద మంచి మంచి అవేర్నెస్, దాని మీద ఎంతో ఎంతో జ్ఞానాన్ని మనం ఈరోజు అంటే ఈ యొక్క హోలిస్టిక్ లైఫ్ స్టైల్ బాగా తెలుసుకుంటాం. అంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో, దాన్ని అనుభవిస్తున్నామో, ఇవన్నీ కూడా మనకు లాభాలు. తర్వాత మైండ్ఫుల్నెస్గా చెప్పాలంటే ఎంతో హెచ్చరికగా మనము మన మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. తర్వాత ఇంకోటి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి విశిష్టంగా తెలుసుకుంటాం. తర్వాత హోమ్ రెమెడీస్ అంటే మన ఇంట్లో చేసుకునే నివారణలు ఉంటాయి చూడండి, ఇంటి నివారణలు, అవి పరిపూర్ణంగా తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా దేంట్లోంచి లాభాలంటే ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ నుంచే అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఇంకా ఏమవుతుందంటే, సో ఈ మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా చాలా అద్భుతంగా అవుతుంది స్నేహితులు.
ఇంకోటి, ప్రతిరోజు లెర్నింగ్ ఉంటుంది, ప్రతిరోజు నేర్చుకోవడమే, అంటే ప్రతిరోజు మనము పెరుగుతున్నాము అని అర్థం. అర్థమైందా? తర్వాత ఇంకోటి, సింప్లిసిటీ అండ్ మినిమలిజం. అంటే మనం ఎంత సింపుల్గా నివసించాలి, అంటే ఎంత ఊరికే అనవసరం అన్ని పెట్టుకోకుండా సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని చెప్తాము. ఓకే, సింపుల్ లివింగ్, తర్వాత షేరింగ్ అండ్ కేరింగ్ అని చెప్తాము. ఇవన్నీ కూడా మన యొక్క ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్లో భాగం. అంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నామో ఖండితంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం సాధిస్తాము. దాంట్లో ఎటువంటి ఆ, అంటే ఎటువంటి సందేహం లేదు స్నేహితులు. ఇంకా హోలిస్టిక్ హెల్త్ ప్రాక్టీసెస్ తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం మనం హోలిస్టిక్ హెల్త్ ప్రాక్టీస్ అంటే? ఎలాంటివి అంటే చూడండి, ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి కదా, ఎన్నో నాటు వైద్యాలు, ఆయుర్వేద, మర్మథెరపీ, హోమియోథెరపీ, ఆకుపంచర్, హెర్బల్ మెడిసిన్స్, ఎనర్జీ హీలింగ్, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఈ యొక్క హోలిస్టిక్ లైఫ్ స్టైల్లో భాగంగా మనము నేర్చుకోబోతాము నెక్స్ట్ 21 రోజులు. ఆ తర్వాత కూడా ప్రతి మంత్ కూడా తెలుసుకుంటూ వెళ్తాము. కాబట్టి దీని ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా సాధిస్తాము. అర్థం చేసుకోండి. సో దీంట్లో ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అందుకే ప్రధానంగా మనం తెలుసుకుంటున్నాము. సో ఇది హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే మన సమగ్ర జీవనశైలి భాగంగా ఇది తెలుసుకున్నాం స్నేహితులారా. దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము.